మనం చేసే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసేవి ఏంటంటే లేజర్ సర్జరీ. ఈ లేజర్ సర్జరీలో ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైనా యాబ్సెస్ ఉంటే కనుక చీమగడ్డను చిన్నగా కట్ చేసేసి ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో దాని నుంచి ట్రాక్ట్, ఈ సైనస్ ట్రాక్ట్ మొత్తాన్ని లేజర్తో క్లోజ్ చేయడం జరుగుతుంది. లేజర్తో క్లోజ్ చేయడం వల్ల అంటే మొత్తం ఎంటైర్ తీయకుండా హైబ్రిడ్ మెథడ్ అన్నట్టు, కొంచెం కోత కొంచెం లేజర్ అన్నట్టు. సో ఆ మెథడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లీస్ట్ అంటే తక్కువ కోతలో ఉండడం వల్ల పేషెంట్కి అడ్వాంటేజ్ ఏంటంటే విత్ ఇన్ 1 వీక్ 2 వీక్స్లో హ్యాపీగా తన పని తను చేసుకోవచ్చు అండ్ హీల్ అయిపోతుంది. అండ్ ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఎందుకంటే కోత లేదు కాబట్టి బెడ్ రెస్ట్ అవసరం లేదు, పథ్యం అవసరం లేదు. తన జాబ్ కానీ తన డ్యూటీస్ కానీ రెజ్యూమ్ అవ్వచ్చు అన్నట్టు. సో ఇది అడ్వాంటేజ్. ఒకవేళ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే పైలోనైడల్ సైనస్ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, అలాగే వదిలేస్తే ఏమవుతుంది అంటే ఈ సైనస్ ట్రాక్ట్ నుంచి ఆ పస్ అనేది కిందికి జారుకుంటూ వెళ్ళిపోయి కిందనే బొక్క ఉంటుంది. సో బొక్క కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఆస్టియోమైలైటిస్ అనేది అంటే బొక్కకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని అరికట్టాలి అంటే పైలోనైడల్ సైనస్ని మనం ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ సర్జరీ ఏదైతే లేజర్ ఉందో దీనివల్ల లీస్ట్ మార్బిడిటీ అంటే తక్కువ కోత ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీనివల్ల ఇమీడియట్గా 1 డేలో డిశ్చార్జ్ అవ్వచ్చు. ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ పెద్దగా అవసరం ఉండదు, డిశ్చార్జ్ ఉండదు, బ్లీడింగ్ ఉండదు. సో ఎవరికైనా కనుక నేను చెప్పినట్టుగా పైలోనైడల్ సైనస్ ఉంటే తప్పకుండా కన్సల్ట్ అవ్వండి.